ఈ ప్రాబ్లం పర్సెంటేజ్ ఉంటండి. 30% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 21 అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 49. అసలు దీని మీనింగ్ ఏంటి? ఒక నెంబర్, ఆ నెంబర్ ఏంటో తెలియదు, ఆ నెంబర్లో 30% వచ్చేసి 21 అయితే ఓకేనా, మళ్ళీ అదే నెంబర్ని ఎంత పర్సెంటేజ్ చేస్తే 49 వస్తుంది అని. అసలు ఇప్పుడు మీరు అసలు పర్సెంటేజ్ అంటే చూడండి, ఏదైనా సరే ఒక వాల్యూని పర్సెంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100 చేస్తాం, లేదు పర్సెంటేజ్ తీసేసి చెప్పాలంటే బై 100 చేస్తామండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు 30% ఆఫ్ ఏ నెంబర్ అంటే నేను ఎక్స్ అనుకుంటున్నాను. 30% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 21 అండి. ఇప్పుడు నాకు ఈ ఎక్స్ వాల్యూ కావాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ పర్సెంటేజ్ని తీసేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, 30/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 21. మీకు తెలియాల్సింది ఒకటి, మనం పర్సెంటేజ్లో చెప్పాలి అంటే ఇంటూ 100 చేస్తాం, పర్సెంటేజ్ తీసేసి వాల్యూ చెప్పాలంటే బై 100 చేస్తాం. ఇప్పుడు నేను పర్సెంటేజ్ తీసేస్తున్నా అంటే బై 100 చేశాను, ఓకేనా. 30/100 ఇంటూ ఎక్స్. ఇప్పుడు నాకు ఎక్సే కదా కావాల్సింది, 21 ఇంటూ 100/30, ఓకేనా. సో ఎంత వస్తుందండి, 3 7s. నెంబర్ ఏంటి, 70. ఇంతవరకు ప్రాబ్లం అయిపోలేదు. ఇప్పుడు ఏమడిగారు, వాట్ పర్సెంట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 49, ఓకేనా. సో మనకి పర్సెంటేజ్లో కావాలి, వాట్ పర్సెంట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 49, ఓకేనా. ఇక్కడ మనకి దీంట్లో ఎంత పర్సెంటేజ్ 49 అనేది కావాలి అంటే అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ కావాలి అంటే 49/70. అప్పుడు ఎంత వస్తుందండి, 7/10. అయితే బట్ మనకు పర్సెంటేజ్లో పక్కన పర్సెంటేజ్ పెట్టాలి అంటే ఇంటూ 100 పెట్టాలి. సో ఇంటూ 100% అంటే ఎక్స్ ఈక్వల్ టు 70%. సరే నేను ఇది వై అనుకుంటున్నాను, మళ్ళీ మీరు అక్కడ ఎక్సే ఇక్కడ ఎక్సే అనుకుంటారు కదా. వాట్ పర్సెంట్ ఆఫ్ 70 ఈజ్ 49 అంటే 70% ఆఫ్ 70 ఈజ్ 49. అర్థమైందా? ఎందుకు నేను ఇక్కడ 100 పెట్టాను, ఎందుకు బై 100 పెట్టాను, అర్థమైందా? పర్సెంటేజ్ తీసేయాలంటే బై 100 పెట్టాలి, పర్సెంటేజ్ సింబల్ పెట్టాలంటే ఇంటూ 100 పెట్టాలి. అర్థమైందా? సో అదొక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏంటి, 70%. ఫస్ట్ ఆ నెంబర్